యా డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసాం. లైక్ ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేసి. టుడే క్లాస్ లో మనం చూసుకున్నట్లయితే మనం చేసిన వర్క్ అంతా కూడా డేటాని ఎక్కడ చెక్ చేయాలి, మనం చేసిన వర్క్ డేటాని ఎక్కడ చెక్ చేయాలి అనేది టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే. సో మాక్సిమం మీరు చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ నుంచి చేసిన ప్రతి డేటా కూడా మనకు టేబుల్స్ లో డేటా స్టోరేజ్ అవుతుందని చెప్పాను. ఆ టేబుల్స్ యొక్క టీ కోడ్ ఏంటి, ఆ టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేయాలి అనేది ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో డేటా చెకింగ్ ఎలా చేయాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో డన్. చూడండి, ఇక్కడ టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా ఎన్ని రకాలంటే జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా. ఇన్ని రకాల డేటా ఉంటుంది. ఇది ఎక్కడ సేవ్ అవుతుంది? ఎస్ఏపిలో టేబుల్స్ లో సేవ్ అవుతుంది. దాని యొక్క టీ కోడ్ ఏంటి? SC16N. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గా జిఎల్ మాస్టర్ డేటా డేటా టేబుల్స్ ఎలా చెక్ చేయాలి, కస్టమర్ మాస్టర్ డేటా టేబుల్స్ ఎలా చెక్ చేయాలి, వెండర్ మాస్టర్ డేటా టేబుల్స్ ఎలా చెక్ చేయాలనేది కూడా మనం చెక్ చేద్దాం. ఓకే. ఎన్ని రకాలుగా అంటే మీ ఓనర్ ఏ డేటా అడిగితే ఆ డేటాను మీరు చెక్ చేసి ఎక్సెల్ లో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అది ఎలా అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే. డన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో గమనిస్తే స్టార్టింగ్ లో ఫస్ట్ జిఎల్ డేటా క్రియేషన్ చేశారు. జిఎల్ డేటా అంటే ఏంటి? లైక్ రెంట్ అని, సాలరీస్ అని, టెలి బిల్ అని, ఇలా జిఎల్ మాస్టర్ డేటా అంటారు దీన్ని. వీటిని ఏమంటారు? జిఎల్ మాస్టర్ డేటా అంటారు. ఓకే. దీన్ని మనం జిఎల్ మాస్టర్ డేటా అంటాం. సో తర్వాత మీరు కస్టమర్స్ చూశారనుకోండి, కస్టమర్స్ మాస్టర్ డేటా అంటే ఏంటి? మన బిజినెస్ కస్టమర్ కి సేల్ చేస్తుంది స్టాక్ ఆర్ గుడ్స్, వాటిని కస్టమర్ మాస్టర్ డేటా అంటారు. లైక్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, మారుతి ఎంటర్ప్రైజెస్ కావచ్చు, దినేష్ ఐటీ సొల్యూషన్స్ కావచ్చు. వీళ్ళకి స్టాక్ ఆర్ గుడ్స్ మనం బిజినెస్ సేల్ చేస్తాం. వెండర్ మాస్టర్ డేటా, మన బిజినెస్ వెండర్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. వాళ్ళ నేమ్స్ ఏముంటాయి? సప్లయర్స్ నేమ్స్ లైక్ జై ఎంటర్ప్రైజెస్, క్రిస్ మర్చెంట్స్, శ్రావ్య సొల్యూషన్స్. ఇలా రకరకాలుగా కూడా మనం చేయొచ్చు. ఓకే. సో సప్లయర్స్, ఇక్కడ కస్టమర్స్. ఓకే. Done. ఇప్పుడు ఈ డేటాని ఎలా చెక్ చేయాలో చూద్దాం. చూడండి, SK A1 అంటే జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు కనబడతాయి. SK80 అంటే జిఎల్ అకౌంట్స్ కింద డిస్క్రిప్షన్ ఏదైతే ఇచ్చిండావో షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ అది కూడా కనబడుతుంది. SKB1 అంటే జిఎల్ అకౌంట్స్ కంపెనీ కోడ్స్ రెండు కనబడతాయి. BSEG అంటే డెబిట్ అంటే 40, క్రెడిట్ అంటే 50, అవి కనబడతాయి. 40 డెబిట్, 50 క్రెడిట్. T001 అంటే ఓన్లీ కంపెనీ కోడ్స్ మాత్రమే కనబడతాయి. సో తర్వాత TGSB అంటే బిజినెస్ ఏరియా వైజ్ కనబడతాయి. T004 అంటే మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కనబడతాయి. ఓకే. చూద్దాం ఫస్ట్ ఎస్ఏపీలోకి వెళ్దాం. TASC16N. జనరల్ టేబుల్ డిస్ప్లే, జనరల్
టేబుల్ డిస్ప్లే. ఓకే, డన్. ఫస్ట్ ఏం చెక్ చేద్దాం? ఎస్కేఏ1. ఎస్కేఏ1 ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్. మన డేటానే కాకుండా వేరే వాళ్ళ డేటా కూడా చెక్ చేయాలంటే చూడొచ్చు. ఎంట్రీస్ ఫౌండ్ 22,529 డేటా ఉంది. మనలాగా చాలా మంది డేటా ఉంటుంది. మనది మాత్రమే కావాలంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలా, మన డేటా మాత్రమే కనబడుతుంది. ఓకే, లేదు అందరికీ చూడాలి అంటే ఎగ్జిక్యూట్ చేశారంటే అందరి డేటా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు కనబడతాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్. ఓకే, సో వీటిని కావాలంటే డేట్స్ ఇట్లా మూవ్ చేయొచ్చు, నెక్స్ట్ కూడా మూవ్ చేయొచ్చు. ఇలా ఇది కావాలంటే ఇక్కడ డ్రాగ్ చేయొచ్చు. ఇలా కూడా మనకి చేయొచ్చు. ఓకే, యా, 1 minute గైస్. హలో. అవునా సార్? ఓకే ఓకే సార్, టుమారో వస్తాను సార్. యా, డన్ సార్. యా, డన్ గైస్. చూడండి, ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు. తర్వాత బ్యాక్. నెక్స్ట్ ఎస్కేఏటి. ఎస్కేఏటి అంటే డిస్క్రిప్షన్ అండ్ జిఎల్ అకౌంట్స్ రెండు కనపడతాయి. ఎస్కేఏటి ఇవ్వండి, ఎంటర్. సో ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తే మనటే వస్తాయి. లేదు అందరిది చూడాలి అంటే ఎస్కేఏటీలోకి వెళ్ళి క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఏం చూపిస్తుంది? డిస్క్రిప్షన్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చూడండి, డిస్క్రిప్షన్ అనుకోండి, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని చూపించేస్తుంది. చూడండి, చైనా అన్నీ ఉంటాయి, నాట్ ఓన్లీ ఇండియా, అన్ని దేశాలకి ఉంటుంది డేటా. బ్యాక్. నెక్స్ట్ ఎస్కేబి1 జిఎల్ అకౌంట్స్ కంపెనీ కోడ్. ఎస్కేబి1 ఎంటర్. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇస్తే మనటే వస్తాయి. లేదు అందరినీ చూడాలి అంటే చూడొచ్చు. ఇక్కడ జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్. చూడండి, 3,86,755 డేటా ఉంది. ఎగ్జిక్యూట్ చేసామంటే మనకి షో చేస్తాయి. కంపెనీ కోడ్, జిఎల్ అకౌంట్స్. నెక్స్ట్ బీసెగ్ డెబిట్ ఆర్ క్రెడిట్. చూడండి, సింగిల్ గా సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ చూడాలన్నా చూడొచ్చు. ఇలా క్లయింట్, కంపెనీ కోడ్, జిఎల్ అకౌంట్స్, ఫైనాన్షియల్ బడ్జెట్స్ అంతా కూడా కనబడుతుంది. సో తర్వాత బీసెక్ చూద్దామా? బీసెకే కదా ఇది. ఎస్కేబి1. ఓకే, బీసెక్ చూద్దాం. బ్యాక్ వచ్చేద్దాం, బీసెక్ లోకి వెళ్దాం. ఎగ్జిక్యూట్. సో చూడండి, 40, 50, 40, 50. ఇక్కడ బీసెక్ వచ్చి డెబిట్, క్రెడిట్ రెండు ఉంటాయి. బ్యాక్. నెక్స్ట్ T001 కంపెనీ కోర్స్. బ్యాక్. T001 ఎగ్జిక్యూట్. ఓన్లీ కంపెనీ కోర్స్. చూడండి, కంపెనీ కోడ్, కంపెనీ నేమ్, సిటీ, ఆ డీటెయిల్స్ మొత్తం చూపించేస్తాయి. సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ మనం చూడొచ్చు. టాలీలో లాగా ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ సపరేట్ గా చూపించవమ్మా దీనిలో. అన్ని దీనిలోనే ఉంటాయి.
ఇవే ఫైనల్ ఎస్ఏపిలో. తర్వాత అదే మనది మాత్రమే కావాలంటే మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. వాల్ 1 ఎగ్జిక్యూట్ చేశారంటే మన డేటా మాత్రమే వస్తుంది. ఆ టేబుల్స్ నుంచి మనది మాత్రమే సెలెక్షన్ చేసుకొని డీటెయిల్స్. నెక్స్ట్ టీజీఎస్బి. టీజీఎస్బి ఎగ్జిక్యూట్ బిజినెస్ ఏరియా వైజ్. టీజీఎస్బి అంటే బిజినెస్ ఏరియా వైజ్. బిజినెస్ ఏరియా వైజ్ అన్నాం కదా ఇక్కడ చూడండి. బిజినెస్ ఏరియాస్ డీటెయిల్స్ ఇలాగా. నెక్స్ట్ T004 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. బ్యాక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ T004. చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. వాట్ ఈస్ వాట్ అని. ఈ విధంగా మీ ఓనర్ ఏ డేటా వచ్చి అడిగితే ఆ డేటాని మనం చెక్ చేసి ఈ డేటాని మనం ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఈ డేటాని మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన మాస్టర్ డేటా అంటాం. లైక్ అంటే జిఎల్ మాస్టర్ టేబుల్స్ అనమాట. ఇవి ఇంపార్టెంట్. ఇంకా చాలా చాలా ఉంటాయి. మనకు అవసరమయ్యే వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. టేబుల్స్ తర్వాత కస్టమర్ మాస్టర్ డేటా KNA1. KNA1 KNA1 ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ. KNA1 అంటే కస్టమర్ మాస్టర్. చూడండి సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ ఇచ్చామంటే డీటెయిల్స్ ఈ విధంగా కనబడుతుంది. క్లయింట్, కస్టమర్, ఓకే, పోస్టల్ కోడ్, నేమ్, ఏరియా, సిటీ, అడ్రస్ అన్ని కనపడతాయి. లేదు మన డేటా మాత్రమే కావాలి, ఇక్కడ మన కస్టమర్ నెంబర్ ఇచ్చారంటే మన డేటా మాత్రమే వస్తుంది. మన కస్టమర్ సంబంధించిన నెంబర్ గుర్తుంటే అది ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ డేటాని మనం ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి స్ప్రెడ్షీట్, ఇన్ ఎగ్జిస్టింగ్ ఫార్మాట్, ఇక్కడ మా స్క్రీన్ విజిబులా. KNA1 ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి స్ప్రెడ్షీట్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎక్సెల్ ఫార్మాట్, ఓకే, టేబుల్, ఓకే, డేటా ఎక్సెల్లోకి వచ్చేస్తుంది. ఒక 1 సెకండ్ టైం పడుతుంది. ఆ డేటా మొత్తం ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటా.
ఇట్స్ టేకింగ్ టైం. డేటా ఎక్కువ ఉంటే ఒక 5 minutes కూడా టైం పడుతుంది. రైన్ వస్తుందామా అక్కడ? రైన్ ఏమైనా వస్తుందా అక్కడ? ఇక్కడ క్లైమేట్ సరిగా లేదు. రైన్ వస్తుంది, అందుకే స్టక్ అవుతుంది. వచ్చిందా ఎక్సెల్ లెక్ డేటా మొత్తం? ఈ విధంగా డేటా అంతా ఎక్సెల్ లెక్ వచ్చేస్తుంది. ఈ డేటాను మనము మన మెయిన్ ఎవరైతే ఉంటారో పైన వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మిగతా వరకు వాళ్ళు చూసుకుంటారు. ఇలా బ్యాక్. నెక్స్ట్ KNB1. మన కంపెనీ కోడ్ ఇచ్చే మన డేటానే వస్తుంది. వాల్ 1 ఎగ్జిక్యూట్. చూసారా, మన 2 కస్టమర్స్ డేటా క్రియేట్ చేసాము, వాళ్ళ డేటానే కనబడుతుంది. కస్టమర్ డేటా అండ్ కంపెనీ కోడ్స్ రెండు కనబడతాయి. కస్టమర్ డేటా అండ్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసి డీటెయిల్స్ కూడా చూడొచ్చు. కస్టమర్ నెంబర్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ KNVB, కస్టమర్ సేల్స్ డేటా. కస్టమర్ సేల్స్ డేటా చూడండి, అందరికీ ఉంటాయి. మన కస్టమర్ డీటెయిల్స్ కంటే మనది మాత్రం ఇవ్వచ్చు. నెక్స్ట్ KNBK, బ్యాంక్ డీటెయిల్స్. ఎగ్జిక్యూట్. ఓన్లీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం ఉంటాయి ఇక్కడ. డీటెయిల్స్. ఈ విధంగా కస్టమర్ మాస్టర్ డేటాని మనం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్. LFA1, వెండర్ మాస్టర్ డేటా. LFA1 ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి, ఇది వెండర్కి సంబంధించిన మాస్టర్ డేటా. సెలెక్షన్ చేసుకోవచ్చు డీటెయిల్స్. టుడే క్లైమేట్ కొంచెం ఇదిగా ఉందండి. ఇక్కడ వర్షం వస్తుంది. కొంచెం ఐ థింక్ మూమెంట్ సరిగా లేదు. బ్యాక్. నెక్స్ట్ LFB1, వెండర్ ఫర్ కంపెనీ కోడ్. ఈ డేటా కావాలన్నా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కొంచెం
ప్రాబ్లం ఉన్నట్టుంది. క్లైమేట్ సరిగా లేదు, అందుకే స్టక్ అయిపోతుంది. సో LFB1 ఇలా ఉంటుంది డేటా. నెక్స్ట్ LFM2 పర్చేజింగ్ డేటా. చూడండి ఇలా ఉంటుంది డేటా, చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్. తర్వాత LFBK బ్యాంక్ డీటెయిల్స్. డేటా ఈ విధంగా ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత BKPF వెండార్ పేమెంట్. ఇలా ఈ విధంగా మనము వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా టేబుల్స్ ని ఇలా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇంకా మీరు అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు నెట్లో కొట్టారంటే చాలా రకరకాల టీ కోడ్స్ వస్తాయండి, మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ అమ్మా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? ఓకే, సో నేను మీకు అన్ని మళ్ళీ సపరేట్ గా వీడియోస్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, మీ అందరికి కూడా మళ్ళీ యాక్సెస్ ఇస్తాను. ఓకే, ఐ థింక్ దాంట్లో మీకు టోటల్ డేటా ఉంటుంది, చిన్న చిన్న టాపిక్స్, ఓకే, PDFs, కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, బ్లూ ప్రింట్స్ అన్నీ ఉంటాయి. మెయిల్ యాక్సెస్ ఇస్తాను. SAP వీడియోస్ 2025 చూడండి. అకౌంట్స్ పేయబుల్లో 4 టాపిక్స్, అకౌంట్స్ రిసీవబుల్స్, అక్యూరల్స్, అసెట్ అకౌంటింగ్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, CO కంట్రోలింగ్ లో వీడియోస్, డాక్యుమెంట్ రివర్సల్, డన్నింగ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఓకే, GST కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇంక్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్, అవుట్పుట్. సో తర్వాత లైక్ S/4HANA వీడియోస్, అవి కూడా కొన్ని చేశాను, అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు S/4HANA సర్వర్ కూడా తీసుకోవచ్చు. SAP కాన్ఫిగరేషన్స్ లో మీకు బ్లూ ప్రింట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, కాన్ఫిగరేషన్స్, ఓకే. సో తర్వాత బెస్ట్ ఫ్రెషర్ రెజ్యూమ్, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, S/4HANA సంబంధించిన కంటెంట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను, వాటిలో పర్మనెంట్ యాక్సెస్ ఉంటుంది, నో ప్రాబ్లం. టెక్నికల్ వీడియోస్, ఓకే, ఇవన్నీ ఉంటాయి. మీరు ఇంకా చిన్న చిన్న ఇంకా ఏమైనా టాపిక్స్ నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అన్ని కూడా థియరీ వీడియోస్, SAP థియరీ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి ఇక్కడ. మీరు మినిమం 5 కంపెనీ కోర్స్ అన్న మీరు చేయాలమ్మా. మినిమం 5 కంపెనీ కోర్స్ మీరు చేస్తేనే సబ్జెక్ట్ అనేది మీరు మైండ్ లో గ్రిప్ లో ఉంటుంది, లేకుంటే కష్టం. ఓన్లీ ఒక కంపెనీ కూడా చేసి గుర్తుండాలంటే ఉండవు. బట్ కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇట్స్ టేకింగ్ టైం. ఒక కంపెనీ కొడితేనే సబ్జెక్ట్ రాదు, ముందే చెప్తున్నాను. సో అది, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్ దీనిలో? క్లియరా? ఓకే, ఇవన్నీ కూడా మీ మెయిల్ యాక్సెస్ ఇస్తారు, మీకు అక్కడ నుంచి మీరు అన్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, లేదంటే అలానే చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో టుమారో కొన్ని అడిషనల్ S/4HANA చేంజెస్ డిస్కస్ చేస్తాను. ఓకే, ECC S/4HANAకి తర్వాత ఎక్సెల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇవి ఏవైతే చెప్పామో వీటిని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే చాలు, మీరు గెట్ ఆన్ అవ్వచ్చు.
ఈ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవడం, ప్రాసెస్ గుర్తుపెట్టుకోవడం, వన్ వర్డ్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఎస్ఐపిలో సక్సెస్ అవ్వచ్చు. సో అది ఓకేనా? డన్ గైస్. యా వాయిస్ ఈస్ క్లియర్ మా? వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్, వినపడుతుంది సార్. ఓకే డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, సో తర్వాత జిఎల్ బ్లాక్ ఆర్ డిలీట్ ఏ విధంగా చేయాలనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్. అదర్ కంట్రీస్ లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఇండియాలో దీన్ని టీడీఎస్ అంటాం. ఇండియాలో దీన్ని టీడీఎస్ అంటాం. ఓకే. సో దీన్ని మనం ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఏ విధంగా ఉపయోగిస్తాము అనేది చూస్తాం. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి బాగా మీరు కొంచెం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, నిదానంగా చేయాలి. ఓకే. ఇండియాలో దీన్ని టీడీఎస్ అంటారు. అదర్ కంట్రీస్ లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఓకే. అసలు ఏంటి సార్? యాక్చువల్గా మన ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ వస్తుంది. ఓకే. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా ఒక పర్సన్ తను సంపాదించే ఇన్కమ్ మీద గవర్నమెంట్ కి సమ్ పర్సంటేజ్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఈ పే చేయడం వల్ల గవర్నమెంట్ కి రొటేషన్ అవుతుంది అమౌంట్. అడ్వాన్స్ పేమెంట్స్ అంటారు. ఓకే. ఎంప్లాయీస్ నుంచి అడ్వాన్స్ గా ఈ అమౌంట్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. The withholding tax was introduced in the Income Tax Act 1961 with the objective of deducting the tax on an income at the source of income. It is one of the methods of collecting income tax which ensures regular flow of income to the government. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంటుంది. క్లాసిక్ అనేది ఓల్డ్ మెథడ్, ఎక్స్టెండెడ్ అనేది న్యూ మెథడ్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో ఇట్ కెన్ ఎంటర్ ఓన్లీ వన్ లైన్ ఐటమ్ ఇన్ ద వెండర్ మాస్టర్ రికార్డ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్రెడిటర్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో ఓన్లీ వెండర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, వాటిలో ఎక్స్పెన్సెస్ కూడా ఎంటర్ చేయడానికి అవకాశం ఉండదు. ఓన్లీ వెండర్ కి మాత్రం డేటాని. కానీ ఎక్స్టెండర్ లో వెండర్స్ కి సంబంధించి, కస్టమర్స్ కి సంబంధించి వాటిలో కూడా ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్లూడ్ చేసే కెపాసిటీ వచ్చింది. ఇట్ కెన్ ఎంటర్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్. ఎక్స్టెండెడ్ విత్ ట్యాక్స్ డిజైన్డ్ ఫర్ బోత్ వెండర్ అండ్ కస్టమర్. వెండర్ ఇన్వాయిసెస్ లో మనం ఎక్స్పెన్సెస్ కూడా ఎంటర్ చేస్తాం. టీడీఎస్ లాంటి ట్రాన్సాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో డిఫరెన్స్ గమనించండి. ఫంక్షనాలిటీస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అండ్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్ గోయింగ్ పేమెంట్ క్లాసిక్ లో జరుగుతుంది, ఎక్స్టెండెడ్ లో జరుగుతుంది. టీడీఎస్ ఆన్ ఇన్కమింగ్ పేమెంట్ ఓకే, క్లాసిక్ లో జరగదు, ఎక్స్టెండెడ్ లో జరుగుతుంది. ఇన్కమింగ్ పేమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు రైజ్ చేయొచ్చు. క్లాసింగ్ లో నో ఆప్షన్, ఎక్స్టెండెడ్ లో ఎప్పుడైనా రైజ్ చేయొచ్చు. టీడీఎస్ అండ్ పార్షియల్ పేమెంట్ క్లాసిక్ లో చేయలేము, ఎక్స్టెండెడ్ లో చేయొచ్చు. నెంబర్ ఆఫ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫ్రమ్ ఈచ్ డాక్యుమెంట్ మాక్సిమం 1 or 2 చేయొచ్చు. ఎక్స్టెండెడ్ లో సెవరల్ చేయొచ్చు. ఏంటంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసేటప్పుడు కానీ, రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ దీని యొక్క ఫంక్షనాలిటీస్, కెపాసిటీస్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. సో వై విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్? ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని, టీడీఎస్ ని అంటే ఎన్స్యూర్ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ కి ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ మీద గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళ్ళడం వల్ల ఆ అమౌంట్ తో గవర్నమెంట్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉండొచ్చు. కలెక్ట్ ట్యాక్స్ ఇన్ అడ్వాన్స్. నువ్వు ఒక కంపెనీలో పనిచేసావంటే నీ శాలరీ 50,000 అయితే 45,000 నీ అకౌంట్ లో వేస్తుంది, 5,000 నీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి నీ కంపెనీ పే చేస్తుంది. సో ఇట్ ఈజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్. దీని ద్వారా ఏంటంటే ఫామ్ 16 ఓకే, నీ కంపెనీ దగ్గర నువ్వు ఫామ్ 16 తీసుకొని ఇన్కమ్ ఆడిటర్ కి పే చేసావంటే నీ అమౌంట్ మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది. సో అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్, అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిటింగ్ పేయిస్ అకౌంట్. ఎందుకంటే శాలరీస్ అనేది ఎవరీ మంత్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో ఎవరికైనా శాలరీస్ పడతాయి. ఆ పడే మూమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్, అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిటింగ్ పేయిస్ అకౌంట్. మీ అకౌంట్ లో ఎప్పుడైతే వేయాలనుకుంటారో వాళ్ళు అది కట్ చేసి మీ అకౌంట్ లో వేసేస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. టెక్ కంప్యూటర్స్
computer is making the payment towards rent to the owner of the building or booking the rent expenses. It is required to deduct tax on rent or the source of income. So, who should deduct withholding tax or TDS? అంటే individual or united families, body of individual, associate of person, cooperative society, local authority, partnership firm, company, foreign company, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ ఇంకా చాలా రకరకాలు ఉంటాయి. అంటే మీరు ఇండియన్ పర్సన్ వా లేదంటే అదర్ కంట్రీ పర్సన్ రెసిజువలా లేదంటే అన్ రెసిజువలా ఇవన్నీ ఉంటాయి. నీకు ఓన్ బిజినెస్ ఉందా లేదంటే ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నావా? ఎగ్జాంపుల్ 0-2,50,000 మధ్యలో నీ సాలరీ రేంజ్ ఉంటే సంవత్సరానికి నిల్. 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో ఉంటే 5%. 5,00,000 నుంచి 7,50,000 మధ్యలో ఉంటే 10%. 7,50,000 నుంచి 10,00,000 పైన ఉంటే 20%. సో ఇది ఓల్డ్ ప్రాసెస్. మనకి రీసెంట్‌గా 12,70,000 వరకు ఒక మనిషి తను సంపాదించే ఇన్‌కమ్ పర్ యానం ఉన్నట్లయితే ఎలాంటి టీడీఎస్ కట్ కాదనేసి రీసెంట్‌గా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. బట్ దానికి సంబంధించిన లూప్ హోల్స్ ఉంటాయనుకోండి. పైకి మాత్రమే అలా తీసామని చెప్తారు. ఎక్కడ కట్ చేయాల్సింది అక్కడ కట్ చేస్తారు కంపల్సరీగా. ఓకే. సో దాని రేంజ్ బట్టి నువ్వు టీడీఎస్ అనేది కట్ అవుతుంది గవర్నమెంట్‌కి. సో పాన్ నెంబర్ మ్యాండేటరీగా ఉంటది. 10 డిజిట్ నెంబర్ ఉంటది పాన్ నెంబర్. పాన్ నెంబర్ కూడా ఉంటుంది. ఓకే. ఎలాంటి వాటి మీద టీడీఎస్ కట్ అవుతది. వీటిలో సెక్షన్స్ కూడా ఉంటాయి. ఒక మనిషి హార్స్ రేసెస్ మీద, ఇన్సూరెన్స్ ఆర్ కమిషన్స్ మీద, బ్రోకరేజ్ మీద, కాంట్రాక్ట్స్ మీద, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద, బిల్డింగ్ ఆర్ ఫర్నిచర్స్ మీద, రెంట్, ఎంప్లాయీస్ శాలరీస్, ఓకే, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, అట్లాంటి వాటి మీద టీడీఎస్ కట్ అవుతుంది. ఓకే. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. కొన్నే మీకు చూపిస్తున్నాను. సెక్షన్స్ కూడా ఉంటాయి. చూడండి. 26 క్యూ ఫర్ రెసిడెంట్, 27 క్యూ ఫర్ నాన్ రెసిడెంట్, ఫామ్ 27A, ఫామ్ 16A ఇవన్నీ కూడా ఆడిటర్లు చేసే వర్క్. ఓకే. అసైన్మెంట్ చూడండి ఇక్కడ. రాజ్ అండ్ కో రిసీవ్స్ ఏ బిల్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ ఫర్ RS 50,000 టువర్డ్స్ ద రెంట్. Raj and Co paid 45,000 to the tech computers after deducted TDS 5,000 by check. Raj and Co paid 5,000 by check. 45,000 తన అకౌంట్లో వేస్తుంది, 5,000 గవర్నమెంట్కి పే చేస్తుంది కంపెనీ. TDS on invoice posting. Rent account at 2, vendor account or TDS on rent. Example చూడండి. When payment made to vendor, vendor 45,000 to bank account 45,000. When TDS paid, TDS on rent 5,000 to bank account 5,000. సో పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. ఎస్పిఆర్ఓ ఎస్ఐపి రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, సో తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, బేసిక్ సెట్టింగ్స్, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. అయ్యా ఇప్పుడు మీ బ్రాంచ్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై ఏదైనా ఉండొచ్చు. ఓకే. సో సిహెచ్హెచ్ సేవ్.
టీడీఎస్ రేట్స్ చూడండి. సెక్షన్స్ కూడా ఉంటాయమ్మా. చూడండి 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ లిమిటేషన్, ఇవన్నీ సెక్షన్స్. 194 రెంట్ సెక్షన్స్ లిమిటేషన్ పర్ యానం. 194 ప్రొఫెషనల్ చూడండి లిమిటేషన్స్. శాలరీ 192 శాలరీ. 193 194 డివిడెండ్స్. 194 చూడండి. 194 లాటరీ గేమ్ షోస్ గ్యాంబ్లింగ్ విన్నింగ్స్. 194 కాంట్రాక్ట్స్. ఇవన్నీ ఈ సెక్షన్స్ ప్రకారంగా ఇక్కడ ఉన్న పర్సంటేజ్ ప్రకారంగా మనం తీసుకోవాలి. ఇండివిజువల్ హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్, ఇండివిజువల్ కంపెనీనా లేదంటే అదర్సా, దీన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇండియన్ సెక్షన్స్, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, లిమిటేషన్స్ పర్ యానం తను సంపాదించే అమౌంట్. 194 రెంట్ ఆన్ ప్లాంట్ ఆర్ మెషినరీ, ఇలా తీసుకోవాలి. ఇవి ఒరిజినల్ సెక్షన్స్. ఇవి ఆల్రెడీ చాలా మంది తీసుకుంటారు కాబట్టి ఎస్ఐపిలో మనము వేరేది తీసుకోవాల్సి వస్తుంది. బ్యాక్ సో ఇక్కడ వచ్చేసి సిహెచ్ఎస్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్ సెక్షన్స్ మా దాని కిందనే ఉంటుంది. సో ఇవన్నీ చూడండి. రెంట్ ఫర్ బిల్డింగ్, రెంట్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇలా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు సెక్షన్లు చూపించాను కదా, రియల్ టైంలో చాలా ఉంటాయి. ఈ సెక్షన్స్ ఏవైనా రకరకాలు ఉండొచ్చు. నేను మూడు తీసుకుంటాను ఎగ్జాంపుల్. మూడిట్లో ఒకటి ఫైనల్ గా నేను ఎండింగ్ వరకు వస్తాను మీకు అర్థం అవడానికి. కాపీ యాజ్ ఒరిజినల్ సెక్షన్స్ చాలా మంది ఎవరో ఒకరు తీసుకొని ఉంటారు కాబట్టి 194 ఇది ఒరిజినల్ సెక్షన్, కానీ ఇది ఎవరో ఒకరు తీసుకొని ఉంటారు కాబట్టి ఇది సేవ్ అవ్వదు. సో కాబట్టి మనం ఏరియా ఐడెంటిటీ తీసుకుంటాం, ఏరియా తీసుకుంటాం. ఓకే, 191,999 ఇస్తున్నాం. దీనికి కూడా ఎవరైనా తీసుకుని ఉంటారు. 199,1 ఇస్తున్నా, 1992 ఇస్తున్నా. ఎంటర్ ఇస్తా. చూడండి, అండ్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కి ఎవరో తీసుకున్నాము. 1998 ఇది కూడా ఎవరో తీసుకున్నారు. 197. సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్, ఎవరు తీసుకోవాలా. 1998 రెంట్ కి సంబంధించి. ఓకే, ఇవి మార్చుకుందాం, మండి పెట్టుకుందాం. వాల్మార్ట్ ఓకే, ఇవి రాసుకోవాలి. రెంట్ 1997, 1992. ఓకే, తర్వాత డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్, ఇది సేవ్ చేసుకోండి. బ్యాక్ ఇవి రీజన్స్ ఫర్ ఎగ్జామ్స్ అని పెద్దగా యూజ్ చేయరు, ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉంటుంది, దీనివల్ల మనకు నో యూజ్. నెక్స్ట్, ఇప్పుడు డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ పేమెంట్ పోస్టింగ్, ఇవి రెండు ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం ఏవైతే తీసుకున్నామో, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, రెంట్ తీసుకున్నాం. సో తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ తీసుకున్నాం. సో తర్వాత కమిషన్ అండ్ బ్రోకరేజ్ తీసుకున్నాం. ఓకే, 199,198 రెంట్కి సంబంధించి 9971. ఓకే, ఇలా రాస్తారేమో రాయండి. బ్యాక్ బేసిక్ సెట్టింగ్స్ బ్యాక్ వచ్చేయండి. క్యాలిక్యులేషన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్.
మీకు పీడిఎఫ్లో కూడా ఉంటుంది, నిదానంగా చూసుకోవచ్చు. గ్రాస్ మీద తీస్తాం దీన్ని. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అనేది యూనిక్గా ఉండాలి. యూనిక్గా 2 డిజిట్స్ ఉండాలి. ఓకే, ఇక నేను 7W ఇస్తున్నా. వాల్మార్ట్ కదా, 7W. రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ 10% అనుకోండి. రెంట్ మీద 10% టీడీఎస్ కట్ అవుతుంది. ఏ దాని మీద? గ్రాస్ మీద. ఈ 7W అనేది ఎవరైనా తీసుకున్నారో చూద్దాం. ఎంటర్. ఎవరు తీసుకోలేదు కాబట్టి సేవ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ వాటితో మనకు పని లేదు. సేవ్. ఇన్వాయిస్ లెవెల్లో తీసుకోవాలి, పేమెంట్ లెవెల్లో తీసుకోవాలి. ఓకే, 7W. తర్వాత నెక్స్ట్ ఇవ్వండి. 7W తీసుకున్నాను. ఇప్పుడు రెంట్కి తీసుకున్నాను. నెక్స్ట్ టైం తీసుకోవాలి, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ తీసుకోవాలి. 6W. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ గ్రాస్. దీని మీద ఎవరు తీసుకోలేదు. నెక్స్ట్ నెక్స్ట్ 5W. ఇప్పుడు ఇన్వాయిస్ లెవెల్లో తీసుకున్నాము, పేమెంట్ లెవెల్లో కూడా తీసుకోవాలి అట్లే. 7W అది రెంట్కి సంబంధించింది. 6W ఇది ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీకి సంబంధించింది. ఓకే, 5W ఇది కమిషన్ బ్రోకరేజ్కి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ 3 ఎలా తీసుకున్నావో ఇక్కడ కూడా పేమెంట్ మెథడ్ లెవెల్లో కూడా అలాగే తీసుకోవాలి. దాని అండర్లోనే ఉంటుంది, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పోస్టింగ్. సేమ్ ఇప్పుడు ఎలా క్రియేషన్ చేసామో అదే విధంగా. ఓకే, 7W చేసాం కదా, వాల్మార్ట్ కదా, లాస్ట్లో టీ తీసుకున్నాం. 7T. టీడీఎస్ ఆన్ రెంట్ ఫర్ బిల్డింగ్ పేమెంట్. ఇది కూడా గ్రాస్ అమౌంట్ మీద తీసుకున్నాం. ఇది ఎవరో తీసుకున్నారు మా 70. చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ 70 ఆల్రెడీ డిఫైన్డ్. మళ్ళీ మీరు ఎంటర్ కొట్టారనుకోండి, వేరే వాళ్ళకి తీసుకుని అంతా గజిబిజ్ అయిపోతుంది. కాబట్టి ఇది తీసుకోవద్దండి. 70 తీసుకోకుండా T7 తీసుకుందాం. T7. T7 ఎవరు తీసుకోవాలా? ఓకే, యూనిక్గా ఉండాలా. ఇది రెంట్కు సంబంధించింది. నెక్స్ట్ T6 ఇది ఇంట్రెస్ట్కి సంబంధించింది. నెక్స్ట్ T5 ఇది కమిషన్కి సంబంధించింది. T7, T6, T5. నేను 7W T7 మాత్రం ఒకటే తీసుకుంటాను, మీకు అర్థం అవ్వడానికి 3 తీసుకున్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ చెక్ రిసిపియంట్ టైప్స్. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో ఉండవు, అవి బేసిక్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ కంపెనీ అదర్ దాన్ కంపెనీ, కంపెనీ అదర్ దాన్ కంపెనీ కాపీ చేసుకుంది. ఇప్పుడు మనం చేసాం కదా, ఇప్పుడు అవి చేయాలి. 7W ఇన్వాయిస్ లెవెల్. 7W కంపెనీ అదర్ దాన్ కంపెనీ. T7 ఒకటి ఇన్వాయిస్ లెవెల్, ఒకటి పేమెంట్ లెవెల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను రెంట్కు మాత్రమే తీసుకుంటున్నా. అదే మీరు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కంటే మళ్ళీ 4 వస్తాయి, కమిషన్కి మళ్ళీ 4 వస్తాయి. నేను ఒకదానికి తీసుకుంటున్నా ప్రస్తుతానికి. ఎంటర్. సేవ్. కంపెనీ అదర్ దాన్ కంపెనీ. సో తర్వాత ట్యాక్స్ కోడ్స్ ఇంపార్టెంట్. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్.
ఓకే. ఇప్పుడు మనం ఇవి చేసాం కదా, 7W, 6W, 5W, 70, 26 ఇది ఉంది కదా, వీటికి సంబంధించి ట్యాక్స్ టైప్ మనం చేసాం. ఇప్పుడు ట్యాక్స్ కోడ్ చేయాలి. ఓకే. 7W నేను ఒకదానికే ఇస్తున్నాను. మీరు మూడిటికి ఇచ్చుకుంటారో ఎగ్జాంపుల్ ఇచ్చుకోండి. ఓకే. 7Wకి ట్యాక్స్ కోడ్ ఏం సెట్ చేద్దాం? వాల్మార్ట్ 7L తీద్దామా, లేకుంటే L7 తీద్దాం? L7 తీస్తున్నాం. చూద్దాం. ఓకే. స్టార్టింగ్ లో నువ్వు 19, తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాం, 1998 ఇచ్చాం కదా, అదే ఇక్కడ తీసుకోవాలా. రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ వాల్మార్ట్, ఇది ఇన్వాయిస్ లెవెల్ 1998. సో పర్సంటేజ్ మినిమం 10 ఇస్తున్నాను. పోస్టింగ్ ఇండికేటర్ 1 అంటే స్టాండర్డ్ పోస్టింగ్ అనమాట, ప్రీ డిఫైన్డ్ గా తీసుకోవాలి. క్యాలిక్యులేషన్ విత్ ఓన్లీ ట్యాక్స్ రేట్ మినిమం ఇన్వాయిస్ లో 100 రూపీస్ అనుకోండి, అంతగా తక్కువ ఉండకూడదు, అంతగా ఎక్కువ ఉండకూడదు. ఎంటర్. L7 ఎవరు తీసుకోలేదు, మనం సేవ్ చేద్దాం. ఇది ఇన్వాయిస్ లెవెల్. మూడింటికి ఇచ్చుకోవచ్చు మా, రెంట్కి ఇవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఇవ్వచ్చు, కమిషన్ ఇవ్వచ్చు. నేను ఒకదానికే ఇచ్చాను. ఓకే. L7. సో తర్వాత నెక్స్ట్ ఇన్వాయిస్ లెవెల్ ఇచ్చాం కదా, ఇప్పుడు పేమెంట్ లెవెల్ ఇవ్వాలి. పేమెంట్ లెవెల్ అక్కడే ఇవ్వచ్చు. పేమెంట్ లెవెల్ ఏముంది ఇక్కడ మనకి, T7. దీనికి వచ్చేసి L7 ఇచ్చాం, L6 ఇద్దాం. పేమెంట్ లెవెల్ L6 ఎవరు తీసుకోలేదు. ఒకటి ఇన్వాయిస్ లెవెల్, ఒకటి పేమెంట్ లెవెల్. అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, నిదానంగా 1-2 సార్లు చేయాలి. ఇవి ఎత్తుకోవడానికే ఇబ్బందిగా అనిపిస్తుంది. అసైన్ ఓకే. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. కంపెనీ కోడ్, ట్యాక్స్ టైప్ ఏంటి మరి, 7W. CO అంటే కంపెనీ, ఏజెంట్ విత్ ట్యాక్స్ ఏజెంట్, వ్యాలిడిటీ పీరియడ్, ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. సేవ్. ఇన్వాయిస్ లెవెల్ ఇవ్వాలి, పేమెంట్ లెవెల్ ఇవ్వాలి. ఇది ఇన్వాయిస్ లెవెల్, నెక్స్ట్ పేమెంట్ లెవెల్ ఇద్దాం. T7. ఓకే. నెక్స్ట్ యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, దాని అండర్లోనే ఉంటుంది. యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, పొజిషన్ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. టిక్ మార్క్ పెట్టుకోండి, సేవ్. నెక్స్ట్ క్రియేట్ GL ఫర్ విత్ హోల్డింగ్ ట్యాక్సెస్, FS00. న్యూ సెషన్ తీసుకుంటున్నాం, FS00. TDS అండ్ రెంట్ మొత్తం PDF లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు నెమ్మదిగా. 2-3 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి ఉంటాను.
టీడీఎస్ ఆన్ రెంట్ కరెంట్ లైబిలిటీస్ లో తీసుకున్నాం. ఇక టీడీఎస్ ఆన్ రెంట్ ఉంది, టీడీఎస్ ఆన్ కమిషన్, టీడీఎస్ ఆన్ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇలా ఎన్నైనా వస్తాయి. నేను ఒకదానికి తీసుకున్నా. ఐఎన్ఆర్ ఓపెన్ ఐటమ్స్ మేనేజ్మెంట్ టిక్ మార్క్ పెట్టుకోండి. 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సేవ్. ఓకే, నెక్స్ట్ అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోర్స్ ఇన్ వెండర్ మాస్టర్ ట్యాక్స్ టు బి పెయిడ్. సో ట్యాక్స్ టైప్ తీసుకోవాలి, ఇక్కడ ట్యాక్స్ రేట్ తీసుకోవాలి. అంటే ఏంటంటే రెంట్, ఇంట్రెస్ట్ ఆన్ రెంట్. ఒకవేళ శాలరీస్, ఇంట్రెస్ట్ ఆన్ శాలరీస్ అలా తీసుకోవచ్చు. టీడీఎస్ ఆన్ రెంట్, రెంట్ టీడీఎస్ ఆన్ రెంట్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి 7W. ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ టైప్, ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ కోడ్ 7L, L7 కదా. ఉమ్. ఇక్కడ టీడీఎస్ ఆన్ రెంట్. ఇక్కడ ఇది వచ్చేసి ఇన్వాయిస్ లెవెల్. నెక్స్ట్ పేమెంట్ లెవెల్. పేమెంట్ లెవెల్ ఏముంది? T7. ఇక్కడ L6 రెంట్. 7W T7 తీసుకొని ఇన్వాయిస్ లెవెల్లో పేమెంట్ లెవెల్కి ఇది సెటప్ చేశాం. ట్యాక్స్ కోడ్స్ అంటే ఇవి. ఓకే, ట్యాక్స్ టైప్స్ అంటే ఇవి. సేవ్. నెక్స్ట్ ఇప్పుడు యూజ్ రెఫరెన్స్ స్క్రీన్ OMT3 వెళ్ళి అక్కడ మీరు ఎస్ఏపి ఓపెన్ చేస్తారు కదా, మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి. యూజర్ స్క్రీన్ రెఫరెన్స్ వెళ్ళి ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకొని నా ఎఫ్ఐ యూజర్ ఇక్కడ స్టార్ ఇచ్చి సేవ్ చేయాలి ఇలా. ఓకే, ఆల్రెడీ నాది సేవ్ లో ఉంటుంది కాబట్టి నాది నో నీడ్. ఓకే, మీరు మీరు ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు మీరు ఎస్ఏపి ఓపెన్ చేసేటప్పుడు మీ యూజర్ నేమ్ ఇస్తారు కదా, ఆ యూజర్ నేమ్ స్టార్ ఇచ్చి సేవ్ చేయండి. నాది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను తీసుకోలేదు. ఉందా నాది ఆల్రెడీ? నెక్స్ట్ XK02 వెళ్దాం. ఒక వెండర్ని సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ ఇవ్వాలి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అకౌంటింగ్ 7W, తర్వాత L7 T7, ఒకటి ఇన్వాయిస్ లెవెల్, మరొకటి పేమెంట్ మెథడ్ L6.
లయబుల్ ఈ రెండు టిక్ మార్క్ పెట్టుకోండి. రిసీప్ టైప్ సిఓ, ఇక్కడ ఐఎన్ ఇండియా ఇవ్వండి. సిమ్ డీటెయిల్స్ లోకి వెళ్ళి పాన్ నెంబర్ ఇవ్వండి. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఇది నా యొక్క పాన్ నెంబర్, మీది మీ యొక్క పాన్ నెంబర్ ఇచ్చుకోండి. ఇలా బ్యాక్ ఎండ్ లో సెటప్ చేయాలి. ఒకటి ఇన్వాయిస్ లెవెల్ వస్తుంది, మరొకటి పేమెంట్ లెవెల్ వస్తుంది. సేవ్. సో ఇక్కడికి ప్రాపర్గా విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు FB60లోకి వెళ్ళి మన ఇన్వాయిస్ రైట్ చేద్దాం. చూడండి, వెండార్ ఇన్వాయిస్ లో రెంట్కి సంబంధించి పోస్ట్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు వెండర్స్ లో కానీ కస్టమర్స్ లో కూడా ఎక్స్పెన్సెస్ యాడ్ అవుతాయి. మనం ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్. ఇక్కడ నేను 50,000 ఇస్తున్నాను. ఇక్కడ రెంట్ తీసుకోవాలి, పర్చేజ్ కాదు, రెంట్ తీసుకోవాలి. ఎంటర్ ఇస్తున్నాను, లేదంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ పిక్ చేస్తాను. చూసారా, ఒకటి ఇన్వాయిస్ లెవెల్లో పిక్ అయింది, ఒకటి పేమెంట్ లెవెల్లో పిక్ అయింది. ఇలా ప్రాపర్గా రావాలి. ఓకే, మళ్ళీ బేసిక్ డేటా లాగా రండి, సిమ్యులేట్ చేయండి. చూడండి, 50,000 రెంట్ పే చేయాలి, 5,000 టీడీఎస్ కట్ అయింది, రిమైనింగ్ 45,000 ఓనర్కి ఇవ్వాలి. సీతా ఎంటర్ప్రైజెస్. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఒకసారి ఇక్కడ రెంట్ ఇవ్వండి, సేవ్ చేయండి. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. కుడ్ నాట్ డిటర్మైన్ ద ఇయర్ ఆఫ్ టీడీఎస్ సర్టిఫికేట్ నెంబర్. సో అప్పుడు ఏం చేయాలి? బ్యాక్. ఇక్కడ లాజిస్టిక్ జనరల్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత టీడీఎస్ ఆన్ గూడ్స్ మూవ్మెంట్స్ ఇండియా, బేసిక్ సెట్టింగ్స్, మెయింటైన్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్. న్యూ ఎంట్రీస్, వాల్మార్ట్, ట్యాక్స్ ఐటమ్, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సెటప్ చేయాలి. ఇప్పుడు ఆ సర్టిఫికేషన్ నెంబర్ అనేది రాదు. బ్యాక్, మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్ చేద్దాం. /n FB60. Value date required. Text. క్లియర్. డాక్యుమెంట్ 16 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు నేను 50,000 పోస్ట్ చేశాను. మనకి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎంత చూపిస్తుంది చూడండి. నేను అక్కడేమో 50,000 పోస్ట్ చేశాను, కానీ ఇక్కడ ఎంత చూపిస్తుంది? 45,000 చూపిస్తుంది. అంటే నీకు రెంట్ ఇచ్చేటప్పుడు 5,000 పట్టుకొని రిమైనింగ్ 45,000 మీకు ఇస్తారు. ఓకేనా? బట్ ఇక్కడ 45,000 చూపిస్తుంది, కానీ మనం పే చేయాల్సింది ఎంత?
40,000 పే చేయాలి. ఒకటి ఇన్వాయిస్ లెవెల్లో కట్ అవుతుంది, మరొకటి పేమెంట్ లెవెల్లో 5,000 కట్ అవుతుంది. ఇక్కడేమో నేను పోస్ట్ చేసిందేమో 50,000, ఇక్కడ వెండర్ లైన్ ఐటమ్ లెవెల్లో చూపించేది మాత్రం 45,000, కానీ నేను పే చేసేది మాత్రం 40,000. ఓకే, 10% కదా, 5% తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను 40,000 పే చేస్తాను ఓన్లీ F-53. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ 40,000 తీసుకోవాలి, 45,000 కాదు. చూడండి, అమౌంట్ ఎంటెడ్ 40,000, అసైన్డ్ 40,000, అసైన్డ్ 00. విత్ హోల్డింగ్ ట్యాక్స్ చూడండి, ఇక్కడ 5,000. ఓకే, లెస్ అయినట్టు కనబడుతుంది, కానీ గ్రాస్ మాత్రం 45,000 ఉంది. ఆ 5,000 లెస్ చేసినట్టు కనబడుతుంది ఇక్కడ. ఓకే, ఇలామా ఈ విధంగా మనము విత్ హోల్డింగ్ ట్యాక్స్ అలియాస్ ఇండియాలో అయితే టీడీఎస్ పిలుస్తారు. వీడియోని 1-2 సార్లు చూడాలి, ఫస్ట్ టైం చూస్తే అర్థం అవ్వదు. సో టోటల్గా 45,000 క్లియర్ చేసినట్టుగా ఇక్కడ కనబడుతుంది. చూడండి ఎన్ని జిమ్మికలు ఉన్నాయో చూడండి. పోస్టింగ్ చేసిందేమో 50,000, మన ఇక వెండర్ లైన్ ఐటెంలో చూపించేది మాత్రం 45,000, కానీ మనం పే చేసింది మాత్రం 40,000. కానీ ఇక్కడ క్లియర్ అయినట్టు మాత్రం కనబడేది 45,000. దిస్ ఈజ్ కాల్డ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, టీడీఎస్. ఇండియాలో అయితే టీడీఎస్ అంటారు. ఓకే, క్లియర్ గైస్? క్లియర్ మా? ఎనీ డౌట్స్? ఓకే, అది చేసేసేయండి. ఫ్రమ్ టుమారో జిఎస్టీ కాన్సెప్ట్ లోకి వెళ్తాం. జిఎస్టీ. ఓకే, డన్ గైస్.